లిక్కర్ కేసులో ఎన్నో విచిత్రాలు జరుగుతున్నాయండి. వెంకటేష్ నాయుడు అనేవాడు, హాయ్ నేను మీ వెంకటేష్ నాయుడిని, తమన్నాతో మరియు కవితక్కతో కూడా సెల్ఫీలు చూడండి అని చెప్పేసి కట్టలు డబ్బులు ఉన్నటువంటి వీడియోతో పాటు తమన్నాతో హల్చల్ చేస్తా ఉన్న ఫోటో, మరి కవితక్కతో సెల్ఫీ ఫోటో, ఇవి రెండిటితో కూడా దొరికిపోయాడండి. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సెల్ఫీతో కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేస్తూ మా నోడు నోట్ల మిషన్ తో కంటే ఎక్కువగా లెక్క పెట్టగలడు, వీడిని నమ్మినట్టు మిషన్లు కూడా నమ్మలేం అని చెప్తా ఉండేటటువంటి ఫోటో కూడా మనం చూసాం పేపర్లో. ఇక మిగతా విషయాలు పూర్తిగా దాని మీద తెలుసుకుందాం. ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ లింకులైతే ఏపీ నుంచి తెలంగాణకు కూడా పురివేసుకుపోయాయండి. నిన్న ఇవాళ కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ గా మారాయి. విజయవాడ సబ్ జైల్లో ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడైనటువంటి వెంకటేష్ నాయుడు, వెంకటేష్ రెడ్డి కాదండి, ఇక్కడ వెంకటేష్ నాయుడు, ఇది ఒక ట్విస్ట్. తెలంగాణ పితామహుడైనటువంటి కేసీఆర్ కుమార్తె కవితతో కూడా ఆయనతో దిగిన ఫోటోలు స్మైలీస్ గా, మరీ ఏదో సీరియస్ గా ఏదో మీటింగుల్లోనో మామూలుగా కార్యకర్తతో ఇచ్చిన సెల్ఫీ కాకుండా బాగా పెనవేసుకున్న ఆర్థిక అనుబంధంతో ఉన్నటువంటి స్మైలీస్ ఫోటోతో, అటు పిమ్మట దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి తమన్నాతో, ఆమెతో సెల్ఫీ కాదండోయ్, ప్రత్యేక విమానంలో ముంబై నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వీడియో విపరీతమైన వైరల్ గా మారాయి. ట్విట్టర్ లో వేలుపెట్టినా అదే, ఫేస్బుక్ లో వేలుపెట్టినా అదే, ఇన్స్టాగ్రామ్ లో వేలుపెట్టినా అదే. ఈ వెంకటేష్ నాయుడు అనేవాడు 35,000 కోట్ల రూపాయల నగదుని గుట్టలుగా వీడియో తీసుకుని లెక్క పెడుతున్నటువంటి వీడియో గత 2 రోజుల నుంచి వైరల్ గా మారింది. మొన్న 4 రోజుల కిందట శంషాబాద్ సమీపంలోనే 11 కోట్ల రూపాయలు తీగల బ్రదర్స్ ఫామ్ హౌస్ లో దొరికిన విషయం అందరికీ తెలిసిందే. రాజ్ కేశిరెడ్డి అనేవాడు కీలక నిందితుడు, వాళ్ళ ఫామ్ హౌస్ లో పట్టుబడడం జరిగిందట. ఈ వ్యవహారం ఇలా కొట్టు పోతూ ఉండగానే వెంకటేష్ నాయుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు, కవితతో దిగిన ఫోటోలు, జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు, సినిమా యాక్టర్ తమన్నాతో దిగిన ఫోటోలు, ఒక రోజుకి 2.5 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాలు బుక్ చేసి హైదరాబాద్ నుంచి ముంబైకి, ముంబై నుంచి హైదరాబాద్ కి దిగిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి. ఇంకా వాడి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్, ల్యాప్టాప్ల్లో సిట్ దగ్గర అయితే చాలా కీలక సమాచారం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. 35 కోట్ల రూపాయలు వీడియో దొరికినప్పటికీ వైసీపీ కీలక నేతలు సోషల్ మీడియాలోకి వచ్చి ఏమంటా ఉన్నారంటే, ఆంబో తనబడే రాజకీయ నాయకుడు వైసీపీలో 2,000 రూపాయల నోట్లు రద్దు అయిపోయాయి, 2023లోనే రద్దు అయ్యాయి, ఈ నోట్లు ఎలా వచ్చాయి ఇప్పుడు వీడియోలకి, ఇది ఫేక్ వీడియో అని గొంతెత్తి చించుకొని అరుస్తాడు. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమని చెప్తాడు. 2,000 రూపాయల నోట్లు చలామణిలో చాలా కాలం పాటు ఉన్నాయి. రద్దయిన కాలం నుంచి సంవత్సరం 2 నెలల పాటు ఉన్నాయి చలామణిలోనే బ్యాంకు ద్వారా. ఆ 2,000 రూపాయల నోట్లు బ్యాంకులోకి వెళ్లే వరకు వీళ్ళు ఉంచడం జరిగింది. 2,000 రూపాయల నోట్లు కనపడకుండా పోయినంత వరకు ఉంచారు. ఆ వీడియోలో 2023లోనే తీశారని గ్యారంటీ కూడా లేదు. మన వాడు వచ్చిందే 2019లో, 2020లో ఉండొచ్చు, 2021లో ఉండొచ్చు. మూటలుగా ప్రత్యేక విమానంలో తరలించి ఆ డబ్బులతోటి టన్నుల కొద్దీ బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ఉండేటటువంటి యలహంక ప్యాలెస్ లో దాచాడు అని సిట్టు వద్ద సమాచారం ఉన్నట్లుగా కీలకంగా మారింది. రాబోయే కొద్ది రోజుల్లోనే సిట్టు బలగాలతో బెంగళూరు ప్యాలెస్ కు సంబంధించి కూడా సెర్చ్ చేయబోతా ఉంది. మొత్తం ప్యాలెస్ ని రైడ్ చేయబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఎక్కడుంటే అక్కడ పులివెందల్లో కూడా డంప్స్ ఉన్నాయని, ఆడంతా కూడా చెకింగ్ చేయాలని, ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఈ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైడ్ చేసి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. మనకి ఇప్పటి వరకు ఫోటోలో కనబడిన వాళ్ళంతా కమిషన్ తీసుకునే వాళ్ళే, 2%, 3%. వీళ్ల దగ్గరే 1,000 కోట్లు దొరుకుతా ఉంటే 95% మింగేసిన ఘనుడు, అతని దగ్గర ఎన్ని 1,000 కోట్ల రూపాయలు ఉండొచ్చు అంచనాకి అందదు. అంతర్జాతీయ సముద్రానికి సంబంధించిన జలాల్లో కూడా దాచారని చెప్తున్నారు. మరి సెటైరికలో సీరియస్
ప్రజలకే వదిలేయాలి. కాకినాడకు చెందిన ఒక వైసీపీ నేత అధికారంలో ఉన్నప్పుడు డెకాయిట్ చేసి కొన్ని షిప్పులు అయితే కొనుగోలు చేసి అందులో బంగారం డబ్బు దాచారనే అనుమానాలు కూడా వెలువడతా ఉన్నాయి. చిట్టు దగ్గర అయితే దానికి సంబంధించిన సమాచారం ఉందని కూడా అంటా ఉన్నారు. అయితే వైసీపీ నేతలు ఇలాగే రెచ్చిపోతూ ఉంటే గనక మరికొద్ది రోజుల్లో మరిన్ని వీడియోలు రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. రాబోయే 1-2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా ఉంటుందని, అరెస్టు తప్పదు అనేటటువంటి వార్నింగ్ అందుతా ఉన్నాయండి. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు అయితే ఒక అడిషనల్ ఛార్జ్ షీట్ వేయబోతా ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా కోర్టులో వేసినట్టు చెప్తా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం ఏదైనా అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.